ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఒక మినీ యుద్ధం జరుగుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే రాజకీయ యుద్ధం కూడా జరుగుతుంది. అటు వైఎస్ఆర్సీపీకి ఇటు జన సైనికులకి మధ్య కూడా. ఇదంతా ఒకసారి మనం పరిశీలిస్తే ఒకసారి గతంలో అల్లు అర్జున్ ఒక సందర్భంలో అంటే ఒక ఫంక్షన్లో ఏమని చెప్పాడంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి అంటూ ఫ్యాన్స్ పవర్ స్టార్ అని అరుస్తున్న సమయంలో చెప్పను బ్రదర్ అని అప్పుడు చెప్పారు. తర్వాత దానిపై ఆయన వివరణ ఇచ్చారు. ఏదైనా ఒక ఫంక్షన్ ఎందుకు పెట్టుకుంటామంటే ఆ సినిమా ప్రమోట్ చేయడానికి, అది కాకుండా ఓన్లీ ఇలాగే అరుస్తూ ఉంటే వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పలేరు. పవన్ కళ్యాణ్ గారి గురించి అందరూ మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు, కానీ మీరు టైం ఇవ్వాలి అన్నట్లుగా ఆయన వివరణ ఇచ్చారు. ఆ తర్వాత అది కొంచెం వార్ జరిగిన సోషల్ మీడియాలో అప్పుడు కొంతమంది ఫ్యాన్స్ కూడా ఎక్కువగా అరవడం, ఫ్యాన్స్ కూడా అంతలా అరవకుండా ఉండాల్సింది, ఎందుకంటే గతంలో నాగబాబు గారు కూడా దీనిపై ఫైర్ అయ్యారు. మా పవన్ కళ్యాణ్ అంటే మా తమ్ముడు, నాకు తెలియదా, ఎందుకు ప్రతిసారి మీరు పవర్ స్టార్ అని అరుస్తారు, ఆయన రాడు, మేము పిలుస్తాం మా ఫంక్షన్కి ఆయన రాడు అంటూ సీరియస్గానే ఆయన స్పందించారు. సో కొంచెం ఇలా మెగా ఫ్యామిలీలోను లేకపోతే ఇలా అల్లు అర్జున్ కూడా ఇలాగా చేయడం వల్ల కొద్దిగా బ్యాలెన్స్ అయింది. తర్వాత ఏమైంది, అలా సాగుతుంది. ఏదో కొంచెం అసంతృప్తి అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఉన్నప్పటికీ కూడా అది అంత ఎఫెక్ట్ చూపించలేదు. కానీ గత ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్గా, అంటే ప్రచారానికి ఏం వెళ్ళలేదు, ఆయన ప్రచారం ఏమీ చేయలేదు, కనిపించారు అంతే వెళ్ళి. దానికి కొన్ని వేల మంది గ్యాదర్ అయ్యారు. సాధారణంగానే ఐకాన్ స్టారు, పెద్ద మెగా ఫ్యామిలీ అంటున్నటువంటి వ్యక్తి, అల్లు రావలంగయ్య గారి లెగసీ ఉంది, అల్లు అరవింద్ కొడుకు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయనకి మంచి హార్డ్ వర్కింగ్ కూడా ఉంది కాబట్టి మంచి క్రేజ్ ఉంది. వేలాది మంది వచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంతలాగా పోటీ చేస్తుంటే మెగా ఫ్యామిలీతో అసోసియేట్ అయిన అల్లు అర్జున్ అలా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకు, అది కూడా ఎలక్షన్ ఒకరోజు ముందనగా వెళ్ళి సపోర్ట్ చేయడం అంటే అది ఓటర్లని ప్రభావితం చేసే విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అలాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మధ్య కొంచెం వార్ అయితే అప్పటి నుంచి నడుస్తుంది. దీనికి సంబంధించి మెగా కాంపౌండ్ ఏ విధంగా స్పందించింది, ఎవ్వరూ డైరెక్ట్గా బన్నీ పేరు కానీ లేకపోతే అల్లు అరవింద్ పేరు కానీ తీసి ఎవరు విమర్శించలేదు. నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి సంబంధించి ఏంటంటే మన వాళ్ళైనా పరాయి వాళ్ళతో ఉంటే అని ఏదో చెప్పారు కదా, అప్పుడు ఆ ట్వీట్ తప్పితే మరొకటి ఏమీ కనిపించలేదు. ఆ మాటకు వస్తే ఎమ్మెల్యే, ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడానికి వెళ్ళిన రోజే బన్నీ తండ్రి అల్లు అరవింద్ అలాగే సురేఖ గారు, చిరంజీవి గారి సతీమణి సురేఖ గారు కూడా పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. అదే రోజు చెప్పాలంటే రామ్ చరణ్ కూడా వచ్చి ఆయనకి సపోర్ట్గా నిలిచారు. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ కావాలని చేసిందా అంటే మనం చెప్పలేం. ఎందుకంటే తండ్రి ఇక్కడికి వచ్చి కొడుకు అటువైపు వెళ్తున్నాడు అంటే మరి అనాలోచితంగా చేశారా లేకపోతే ఫ్రెండ్షిప్ కోసం చేశారా, ఆయన ఒక వివరణ ఇచ్చారు, తన ఫ్రెండ్ గురించి సపోర్ట్ చేశామని. అంతవరకు చూస్తే పర్లేదు, కానీ ఇది రాజకీయ చర్చ కింద అయిపోతుంది. ఈ ఎఫెక్ట్ పుష్పపై పడుతుంది. పుష్ప 2కి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా పుష్పాన్ని బ్యాన్ చేయాలని కొంతమంది, పుష్పాన్ని చూడమని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మెగా కాంపౌండ్ కానీ అల్లు అర్జున్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా డైరెక్ట్గా చెప్పలేదు. అండ్ ఇంకొక విషయం చూస్తే ఇక్కడ బన్నీవాస్ ఎవరైతే అరవింద్ అల్లు అర్జున్ వీళ్ళ కాంపౌండ్లో బలంగా ఉంటారో ఆయన పక్కా జనసేన. ఆయనే పలు సందర్భాల్లో చెప్పారు, ఈసారి సీటు కూడా ఆశించారు, కాకపోతే ఇంకా తనకి పర్మిషన్ రాలేదని అల్లు అరవింద్ నుంచి ఇండైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత తనకి బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్నట్లు కూడా చెప్పారు. సో ఇప్పుడు కూడా బన్నీవాసు ఈ కాంపౌండ్లోనే ఉన్నారు. మరి ఏంటి వీళ్ళిద్దరికీ నిజంగా పడుతుందా పడట్లేదా, ఇవన్నీ ఆలోచించడానికి కూడా చాలా మకతిక్కగా ఉంటాయి. ఎవరూ స్పందించినప్పటికీ కూడా నిహారిక కొన్నిదల ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పారు. ఫ్యామిలీ అన్నాక అలాంటివి ఏమి ఉండవు, అంటే మీ నాన్నగారు అలా ట్వీట్ చేశారు కదా అంటే మా నాన్న ప్రతిదానికి ట్వీట్ చేస్తూ ఉంటారు, అది బన్నీకే అనుకోవడానికి లేదు అన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చారు.
మొత్తానికి ఎవరు డైరెక్ట్గా ఖండించినప్పటికీ కూడా ఫ్యాన్స్లో అయితే ఈ వార్ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా మనకి అందుతుంది ఏంటంటే సమాచారం, ఇప్పుడు ఒకవేళ ఈ సినిమా గనక హిట్ అవ్వకపోతే, ఎట్టి పరిస్థితుల్లో అయినా అది హిట్ అవ్వకపోతే అటు వైఎస్ఆర్సీపీ పైన కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావిస్తున్నారంట. దానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ గుంటూరు లేకపోతే ప్రకాశం ఇలాంటి డిస్ట్రిక్ట్స్లో అయితే అనాధికారికంగా కొన్ని థియేటర్స్ని అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం బుక్ చేసుకున్నారంట, టికెట్లన్నీ కొనేసి. అంటే ఇది వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే న్యూస్ అయితే వచ్చింది. ఎలాగైనా హిట్ చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా భావిస్తున్నాయంట. అయితే వైఎస్ఆర్సీపీ వల్ల లేకపోతే కొంతమంది వల్ల హిట్ అవ్వదు. సినిమా బాగుంటే ఆటోమేటిక్గా హిట్ అవుతుంది. ఓపెనింగ్స్పై ప్రభావం మాత్రం చూపిస్తాయి ఇలాంటివి కొన్ని సిచ్యువేషన్స్. మొత్తానికైతే బన్నీ మనసులో కూడా, బన్నీ వర్గంలో కూడా ఈ సినిమా కానీ ఒకవేళ ఆడకపోతే ఏంటి అనే పరిస్థితి చాలా వచ్చిందంట. అంటే లాస్ట్ డే ఆఫ్ ద షూటింగ్లో అనుకున్నాడంట బన్నీ, ఇంతమంది కష్టపడుతున్నారు, 3 సంవత్సరాల శ్రమ. నిజమే చెప్పాలంటే ఇది బన్నీకో లేకపోతే అల్లు అరవింద్కో పోయేదో నష్టమో వచ్చేదో ఏం ఉండదు. ఒక సినిమా హిట్ అవుతే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. కానీ దీన్ని నమ్ముకున్న చాలామంది టెక్నీషియన్స్ అయితే మాత్రం చాలా బాధపడతారు. మొత్తానికైతే ఈ సినిమాపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న మరొకటి ఏంటంటే, ఈ సినిమా కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒకవేళ అనుకున్న స్థాయిలో ఆడకపోతే మాత్రం బన్నీ ట్రోల్స్కి గురయ్యే అవకాశం ఉంది అని మాత్రం అంటున్నారు.